హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. తమిళ సినీ ఇండస్ట్రీలో మనకి అరుణ్ మాతేశ్వరన్ డైరెక్షన్లో వచ్చిన డీసీ మూవీ గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. క్రైమ్ యాక్షన్ డ్రామా జానరేలో మన ముందరికి ఈ మూవీ తెరకెక్కింది. సో ఈ మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మూవీని మనకి అరుణ్ గారు డైరెక్ట్ చేయడం జరిగింది. లోకేష్ కనగరాజు గారు ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ జానరేలో వచ్చిన ఈ మూవీ ఇప్పటి వరకు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టిల్ కంటిన్యూ చేస్తూనే ఉంది. సో మ్యాసివ్ హిట్, మ్యాసివ్ సక్సెస్ ఇచ్చిన మూవీ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీ పైన ఈ మూవీ చూసినాక కూడా ఎంతోమంది హీరోలు, నటీనటులు దీనిపైన ప్రశంసలు చేయడం జరిగింది. సో రీసెంట్గా డీసీ మూవీ పైన మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా మాట్లాడడం జరిగింది. డీసీ మూవీ నేను చూడడం జరిగింది. అండ్ మెయిన్గా డైరెక్టర్ గారు ఆ క్యారెక్టర్స్ని, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్ని కూడా తీసే విధానం కానీ, పోర్ట్రేట్ చేసే విధానం కానీ చాలా బాగుంది. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పేసి కూడా ప్రైజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మనకి అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ఈ మూవీకి మరొక ప్లస్ పాయింట్గా మారింది అని చెప్పేసి కూడా దీని గురించి మాట్లాడుకోవడం జరిగిందనమాట. మహేష్ బాబు గారి ట్వీటే కాదు, ఇంతకుముందు కూడా మన డైరెక్టర్ శంకర్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. అంటే డైరెక్టర్ రాసుకున్న స్టోరీని ఎలా రాసుకున్నారో అలాగా క్లీన్ అండ్ క్లియర్గా జనాలకు పోర్ట్రే చేయడం చాలా బాగుంది అని చెప్పేసి ప్రైజ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్గా అనిరుద్ రవిచంద్రన్ నిజంగానే మ్యూజిక్తో మూవీని మరో లెవెల్కి తీసుకెళ్లాడు అని చాలామంది కూడా చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ పబ్లిక్ నుంచి కూడా డీసీ మూవీ పైన భారీ ఎత్తున పాజిటివ్ టాక్స్ రావడం జరిగింది, పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. అండ్ ఈ మూవీని 25 crores బడ్జెట్తో తెరకెక్కించడం జరిగింది. మరి 2 వారాల తర్వాత స్టిల్ ఈ మూవీ కలెక్షన్ ఎంత అంటే 50 crores ప్లస్ దాటిందనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఈ మూవీ ప్రాఫిట్ రేంజ్లోకి వెళ్ళిపోయింది. బట్ స్టిల్ ఇంకా ఈ మూవీ కంటిన్యూ అవుతానే ఉందన్నమాట. సో కొన్ని రీజియన్లో సో మరోసారి ఒక మంచి మూవీ తమిళ ఇండస్ట్రీలో తెరకెక్కిందనే చెప్పుకోవచ్చు. అండ్ 2026లో ఒక మంచి హిట్ ఇచ్చిన మూవీగా తమిళ ఇండస్ట్రీలో డీసీ మూవీ కూడా మరొకటిగా ఉంటుంది. సో మన ఇంతవరకు కూడా లోకేష్ కనగరాజ్ యాజ్ ఏ డైరెక్టర్గా తెర వెనుక మాత్రమే కనిపించారు. కాకపోతే ఇప్పుడు డీసీ మూవీతో హీరోగా కూడా తెర ముందు కూడా కనిపించాడు. సో సాధారణంగా ఎవరైనా డైరెక్టర్స్ చాలా తక్కువ మంది అటు డైరెక్షన్ ఫీల్డ్లో నుంచి మళ్ళీ యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్తూ ఉండడం చాలా రేర్ అండ్ చాలా తక్కువ మంది వెళ్తారు. అలా తక్కువ మంది వెళ్ళినా కూడా అందరూ హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కొట్టిన మూవీస్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మన లోకేష్ కనగరాజ్ ఒక్కళ్ళనే చెప్పుకోవచ్చు. లోకేష్ కనగరాజన్ గారు ఈ డీసీ మూవీలో చాలా కామ్ అండ్ ఇంటెన్సివ్ యాక్టింగ్ చేశారనే చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ ఈ మూవీ కలెక్షన్స్ అనేవి స్టిల్ రన్ అవుతూనే ఉంది, థియేటర్లో ఆడుతూనే ఉంది. సో మరి చూద్దాం ఇంకా ఈ మూవీ కలెక్షన్ అనేది ఇంకా పెరుగుతుందా, ఒకవేళ డెఫినెట్గా రేపు ఫ్యూచర్లో కూడా 100 కోట్ల క్లబ్లో చేరడానికి ఛాన్స్ ఉందేమో చూద్దాం. మరి ఇంతకు మీరు డీసీ మూవీ చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.